హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా వీడియో స్పెషల్ ఏంటంటే ముగ్గులు. ఏంటి ఎప్పుడు వంటలే పెడుతుంది, ఈరోజు ముగ్గులు ఏంటనుకుంటున్నారా? సో మనకు వచ్చేది సంక్రాంతి పండుగ కదా. సో దానికోసం అయితే ముగ్గులు పెట్టుకోవాలి కదా. సో అందుకనే నేను ముగ్గులు కూడా ఈ రోజు నుంచి ముగ్గులు కూడా పెడతాను నా ఛానల్లో. అంటే రోజుకొకటి ఒక ముగ్గు, అలాగే ఒక కుకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగ మనకి సంక్రాంతి అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి ముగ్గులు ఎక్కువ పెడతాం కాబట్టి అందుకే నేను కూడా నా దగ్గర ఉన్న ముగ్గులు కూడా మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు ముగ్గులు పెట్టాను. ముగ్గు వీడియో అనేది అప్లోడ్ చేశాను. 15 చుక్కల నుండి 8 చుక్కల వరకు మధ్య చుక్క మాట ఇది. సో దీన్ని మేము బాతుల ముగ్గు అంటాము. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, చాలా సింపుల్. 15 చుక్కలు పెట్టుకుని 8 వచ్చేంత వరకు మధ్య చుక్క పెట్టుకుంటే సరిపోద్ది. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు మనం బాతుల ముగ్గు. మీరు ఒకసారి పెట్టండి. మనం ఇది వాకిట్లో పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది. వాకిల్ అంతా అంత బాగుంటుంది. దీనికి రంగులు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, నేను ఒరిజినల్గా పెట్టేస్తున్నాను. రంగుల కంటే ఏమి వేయట్లేదు, చూసిన వాళ్ళకి అర్థం కావాలని. చుక్కల కంటే కనిపించాలి కదా. సో అందుకని రంగుల కంటే ఏమి వేయకుండా నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఈ రోజు నుంచి మన ఛానల్లో రోజుకొక ముగ్గుల వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అందరూ కూడా ఈ ముగ్గుల వీడియోలను కూడా చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరూ ఈ ముగ్గుల వీడియోలు కూడా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా, సో ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. ఓకేనా, 15 చుక్కల నుండి 8 మధ్య చుక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మిగతాదంతా ఎలా పెట్టాలో ఏంటో చూసేయండి ఒకసారి. ఓకేనా, మరి ఇక్కడితో వాయిస్ ఓవర్ కట్ చేస్తున్నా, ఎందుకంటే మిగతాదంతా మీరు కామ్గా చూసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింపుల్గా పెట్టుకునే రంగవల్లికలు సింపుల్గా పెడతాను నేను. అందరూ పెట్టుకునే విధంగానే పెడతాను నేను. ఎక్కువ మిలుకలు ముగ్గులు కంట పెట్టను, సింపుల్గా ఉండే పెడతాను. మీరు కూడా చూసి నేర్చేసుకుని మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి మీ వాకిట్లో లేదా మీ గుమ్మంలో కూడా పెట్టుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, మరి ఇక్కడి నుంచి మీరు కామ్గా చూసేయండి. ఓకేనా.